వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీ అందరికీ తెలిసిందే, బొద్దింకల జనతా పార్టీ నీటి విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నిరసనల పేరుతోటి అక్కడికి కమ్యూనిస్టులు, హిందూ ధర్మ వ్యతిరేకులు, మోదీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు పెద్ద ఎత్తున చేరి మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్గా ఆయన్ని క్రిటిసైజ్ చేయాలనే ఒక సంకల్పంతో మోడీని, అమ్మల్ని, అక్కల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు. అప్పుడు తిట్టినప్పుడు బాగా తిట్టిండ్రు. కాలర్ ఎగరేసుకుంటూ అవి సోషల్ మీడియాలో వస్తుంటే చూసినావా, మేము హీరోలం, మమ్మల్ని మస్తు చూపిస్తారని మురిసిపోయినరు. అలాంటి తిట్టిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయిందట. ఆడ నుంచి కొందరు ఏడుస్తుంటే కొందరు క్షమాపణలు చెప్తూ వీడియోలు చేస్తారు. వాళ్ళని ఎవరు కొట్టట్లే, ఎవరు ఏమనట్లే, కానీ నిలదీస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను ఎదురుగుండా, అవ్వా మీ పిల్ల ఇట్లా మాట్లాడింది ఏంది, అట్లాగేనా మాట్లాడేది, గిదేనా నీ పెంపకం, గిట్ల నా పిల్లల్ని పెంచేది, అరే ఎంత మర్యాద తక్కువ, గిట్లా మాట్లాడితే వీళ్ళని సంస్కారం ఉన్న పిల్లలు అంటారా, సంస్కారం లేని పిల్లలు అంటారా? ఇగో మీ పిల్లలతో మాత్రం మా పిల్లల్ని పంపించాం, పొరపాటున కూడా అరక్కండి, మీ పిల్లల్ని ఎప్పుడు మా ఇంటికి పంపించకండి. చిచి ఇలాంటి దౌర్భాగ్య పిల్లలతో మా పిల్లలు తిరిగిందంటే మా పిల్లల జీవితాలు కూడా ఆగమైపోతాయి అని అక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పబ్లిక్ చి సంస్కారం లేనోళ్ళు అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక, చిదినమ్మ చాచి ఒక్కటేసినా, ఓ రాయేసి తలవ కొట్టినా, ఓ కర్రతో కొట్టినా ఏం కాదు, కానీ ఏంద్రా బాబు సమాజం ఇలా నిలదీస్తుంటే సిగ్గుపోతోంది, తలదించుకోవాల్సి వస్తోంది. నేనే కాదు, నన్ను గన్న పాపానికి మా అమ్మ, మా అయ్య, నాతో తోడుబుట్టిన పాపానికి నా అక్క, అన్న, తమ్ముడు, చెల్లె, నా చుట్టాలు శిషి నేను చేసిన పనికి తలదించుకోవాల్సి వస్తోంది అని గగ్గోలు పెడుతున్నారు. ఇది డెమోక్రటికల్ ఫైట్ కాదు, మమోక్రసీ ఫైట్. ఇది ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మనం. అంటే చుట్టూ జనం ఉన్నప్పుడు మనం ఏం కారు కూతలు కూసినా ఏం కాదని నోటికి వచ్చినటువంటి అబ్యూజింగ్ వర్డ్స్ వాడతాం. ఇంటి దగ్గరికి వెళ్తే తోటి స్నేహితులు అడుగుతున్నారు ఏందా భాష అని చెప్పేసి, బంధువులు అడుగుతున్నారు ఏంటా భాష అని అనేసి, ఆ తల్లిదండ్రుల్ని బంధువులు అడుగుతున్నారు ఏంటి మీ బిడ్డల్ని ఇట్లా తయారు చేశారు అని వామపక్ష భావజాల కుటుంబాలు అయితే ప్రాబ్లం లేదు, ఏం తప్పులేదు, మా వాడంతే, మా అమ్మాయి అట్లే అనడం కరెక్టే. కానీ మిగతా కుటుంబాలలో సమాజంతో కలిసి బ్రతకాలి అనుకునే కుటుంబాలకు ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. మోడీని బద్నాం చేయబోయి తాము బద్నాం అయ్యారు. కొంతమంది క్షమాపణలు చెప్తున్నారు, ఇంకొంతమంది అయితే ఏడుస్తున్నారు. కొంతమంది వీడియోలను డిలీట్ చేస్తాం, క్షమించండి అంటున్నారు. ఏదేమైనా మీరు చేసింది సమాజం గమనిస్తోంది బాస్. ఖచ్చితంగా మీరు చేసిన పనులకు భారీ మూల్యం సమాజం ముందు చెల్లించక తప్పదు. ఆకాశం మీద ఉమ్మితే ఏమైద్ది, వచ్చి మన మొక్కానే పడుతుంది. మోదీని తిట్టిండ్రు, ఆయన ఆకాశంలాగా అట్లే ఉన్నాడు, కానీ అది తిరిగి ఎక్కడ పడుతుంది, మీ ముఖం మీద, మీ కుటుంబం ముఖం మీద. తుడుచుకున్న ఆ కంపు పోదు, జీవితాంతం అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా ఉంది, ఆర్ వాయిస్కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.